హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మా దొడ్డ స్పెషల్ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటయ్యా అంటే టమాటాలు, చింతపండు, ఆవపిండి, మెంతిపిండి, ఆవాలు, మినప్పప్పు, కారం, నూనె. ఇంతే. 8 ఇంగ్రీడియంట్స్ 9 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మీకు క్వాంటిటీస్ ఎలా చెప్పాలి అంటే నేను 2 కిలోస్ టమాటోస్ తీసుకున్నాను. ఎర్రగా ఉన్న టమాటాలు మాత్రమే తీసుకోండి, పచ్చి టమాటాలు అసలు పనికిరావు. నేను ఆల్రెడీ ఆ తప్పు చేశాను. మా అమ్మతో అమ్మనా బూతులు తిన్నాను. నీకు టమాటాలు కొనుక్కురావడం కూడా రాదా అని చెప్పి మా అమ్మ నన్ను తిట్టింది గైస్. నేను చాలా హట్ అయ్యి చైతన్య ఆంటీ కొనుక్కొచ్చుకుంటే రెడ్ టమాటో దుబ్బేసా ఆంటీ దగ్గర. సరే ఓకే. నెక్స్ట్ చాలా కొంచెం చింతపండు, అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు, ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఆవపిండి ఆవపిండి అండ్ మెంతిపిండి 2 తీసుకోండి. అండ్ ఇంకా కారం తగినంత. ఇంత అని చెప్పి నేను చెప్పలేను, మీరు తినే కారాన్ని బట్టి కారం. మనకి ఆయిల్ అండ్ ఆవాలు ఇంకా మినప్పప్పు తిరగమాతలో మనం వేసుకున్నంత. సరే మనం ప్రాసెస్ చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఈ ప్లేట్లోనే ఆల్రెడీ కింద చింతపండు ఉంది, పైన టమాటోస్ ముక్కలు చేసి వేసేసుకున్నాము. మేము తెచ్చిన టమాటాలకి అండ్ చింతపండుకి మాకు 2 టైమ్స్ ఆ పెద్ద జార్లో 2 టైమ్స్ మిక్సీ చేయాల్సి వచ్చిందనమాట. సో అట్లా ఒక్కసారి మిక్సీ చేసేసి అడుగు మందంగా ఉన్న గిన్నె మాత్రమే తీసుకోండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. అది మాడితే టేస్ట్ బాగుండదు కదా. సో అడుగు మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకుని దాంట్లో పోసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. నాకు 2 టైమ్స్ వచ్చింది కదా, ఆ 2 టైమ్స్ వచ్చిన దాన్ని కూడా ఒకేసారి స్టార్ట్ చేసాం అనమాట. ఒకసారి ఇంకోసారి ఇంకొంచెం స్టార్ట్ చేస్తే కొంచెం పచ్చి వాసన వస్తుంది కదా, అందుకని చెప్పి ఆ 2 టైమ్స్ వచ్చిన దాన్ని కూడా అట్లా పక్కకి పెట్టి ఒకేసారి స్టవ్ ఆన్ చేసేసి దాన్ని ఇలా లిడ్ క్లోజ్ చేసి ఉడికించండి, వాటర్ సపరేట్ అయ్యే వరకు. అంటే ఆ నీళ్ళంతా పోయి ఆ టమాటా ప్యూరీ అదంతా దగ్గరకు వచ్చే వరకు ఉడికించండి. కన్ఫామ్గా లిడ్ ఉంచండి. మీరు దాన్ని ఓపెన్ చేసి చూడాలి అనుకుంటే కనుక సిమ్లో పెట్టి చూడండి. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను మాత్రం చాలాసార్లు దూల కొద్దిగా ఓపెన్ చేసి చేతుల నిండా చిందించుకుని మచ్చలు పెట్టుకున్నాను అనమాట. ఆ రోజు దొడ్డ చెప్తూనే ఉంది, పాపయ్య నీకొద్దు అని చెప్పి. అయినా సరే మనకి దూల కదా అందుకని చెప్పి వెళ్ళి ఓపెన్ చేశాను. అది చాలాసార్లు చింది మీద పడింది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఆవపిండి మెంతిపిండి అవన్నీ వేస్తున్నాము ఇప్పుడే. అది కొంచెం ఉడికిపోయింది అన్న స్టేజ్లో వేసేసుకోండి. మేము 2 to 2.5 స్పూన్స్ అట్లా వేసాము. మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఎందుకంటే మేము చెప్పాను కదా 2 kgs దాకా తీసుకున్నామని చెప్పి. ఫస్ట్ ఆవపిండి అండ్ నెక్స్ట్ మెంతిపిండి. ఏది అని అడగద్దు ప్లీజ్, నాకు కూడా గుర్తులేదు. లైట్గా పసుపు అండ్ తగినంత సాల్ట్. మేము ఫస్ట్ చాలా కారంగా చేసుకున్నాము. తర్వాత అది తిన్న తర్వాత నా ముక్కులో నీళ్ళు వచ్చినాయి అనమాట, అంత కారంగా ఉంది. సర్లే కదా అని చెప్పి సాల్ట్ మళ్ళీ కలుపుకున్నాము. అది మీ ఇష్టం, మీరు కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోవచ్చు. మేము ఫస్ట్ 2 స్పూన్స్ వేసాం, తర్వాత మళ్ళీ ఇంకో స్పూన్ వేసాం కారం లేదని చెప్పి. అదే మండింది బాగా. అలా మనకి నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ మీకు కావాల్సినట్టుగా మీరు దాన్ని ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు అనమాట. మేము కొంచెం ఆవపిండి మెంతిపిండి ఎక్కువ ఉన్నా సరే దట్స్ ఓకే, మేము తినేస్తాం, మాకు ప్రాబ్లం లేదు. అలా అని చెప్పి కారం ఎక్కువ ఉంటే మళ్ళీ తినలేము. చూసారా వీడియోలో చిందుతుంది, చూసారా ఇట్లా వాటర్ పైకి వస్తున్నాయి. సో అట్లా అవుతుందని చెప్పి దాన్ని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలంటారు. ఇక్కడైతే మేము వెల్లుల్లిపాయలు కూడా వేసామన్నమాట. లాస్ట్ మూమెంట్లో అది వేసుకున్నాము. అదిగోండి ఆవాలు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు వేసాము. టేస్ట్ అయితే ఎలా చెప్పాలి గురువుగారు, అసలు దాని గురించి నేను వర్ణనాతీతం. ఒక్కరోజు నేను ఎక్కడికో తీసుకుని వెళ్ళాను అనమాట నా ఫ్రెండ్ దగ్గరికి. నాకు మిగల్చకుండా బాక్స్ కంప్లీట్ చేసింది, నా బాక్స్ తినేసింది మొత్తం. అంత బాగుంది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సేమ్ పచ్చడి రీసెంట్ టైమ్స్లోనే 15 days 1 week బ్యాక్ మమ్మీ ట్రై చేశారనమాట. ఇంత టేస్ట్ అయితే రాలేదు. ఓకే, మా అమ్మ చేసిన పచ్చడి కూడా మీకు పెడతాను కుదిరితే వీడియో. నాకు తెలిసి నేనైతే వీడియో ఏం తీయలేదు, ఈసారి తీస్తాను, వీడియో తీయించి మీకు కూడా పెడతాను. మా దొడ్డ ఎక్స్ప్రెషన్ చూసారా ఎలా ఉంది దొడ్డ అంటే